అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు స్నేహంలో మోసం. రామయ్య భీమయ్య స్నేహితులు. ఇద్దరి సంపాదన సమానమే అయినా భీమయ్యకు ఉన్న తృప్తి రామయ్యకు ఉండేది కాదు. ఒకసారి భీమయ్య రామయ్యకు 10 రూపాయలు ఇచ్చి దాచమన్నాడు. ఒక ఏడాది గడిచాక డబ్బు అవసరమై భీమయ్య రామయ్యను తన డబ్బు తనకివ్వమని అడిగాడు. భీమయ్య తనకు డబ్బు ఇచ్చినప్పుడు ఎవరూ సాక్ష్యం లేరు గదా అని రామయ్య, నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్టు జ్ఞాపకం లేదు, సాక్షులుంటే పిలు అన్నాడు. రామయ్య దుర్బుద్ధి గ్రహించి భీమయ్య గ్రామ మునసబు దగ్గర ఫిర్యాదు చేశాడు. మునసబు పిలిపించి అడిగితే భీమయ్య తనకు డబ్బు ఇవ్వలేదు అన్నాడు. భీమయ్య నీకు డబ్బు ఇస్తుండగా చూసినవారు 20 మంది వరకు ఉన్నారు అన్నాడు మునసబు. రామయ్య తబ్బిబ్బయి, అదేమిటండి, నేను భీమయ్య వద్ద డబ్బు తీసుకున్నప్పుడు అక్కడ ఎవరూ లేరే అన్నాడు తన మోసం తానే బయట పెట్టుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.